హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించిన అంశం 2-3 రోజులుగా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మరణాలకు కారణం ఏమైంది? ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు. చాలా క్లుప్తంగా వివరంగా మీకు అర్థం కావడం కోసం ఒక షార్ట్ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం ఈ బస్సు ప్రమాదంలో బయటపడ్డ వాళ్ళ సీట్ నెంబర్లతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా ఈ బస్సు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి, అంటే తెల్లవారుజామున 2:40 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి దానికంటే ముందు శివశంకర్ అనేటువంటి ఒక బైకర్ ఆ బైక్ పై డివైడర్ ఢీకొట్టి ఆయన మరణించిన తర్వాత బైక్ రోడ్డుపై ఉండడంతో ఆ రోడ్డు పైన బైక్ పై నుంచి ఈ బస్సు వెళ్ళిపోయింది. ఆ విజువల్ మీకు చూపిస్తాను టైంతో సహా. ఒకసారి విజువల్లో చూస్తుంటే ఇక్కడ చూడండి, 2:23 సమయానికి ఈయనే శివశంకర్, ఇదే ఆ బైక్. ఈ బైక్ కి హెడ్ లైట్ కూడా లేదు, ఈ బైక్ కి నో హెడ్ లైట్ కూడా లేదు. ఇండికేటర్ నడిపిస్తున్నాడు, మద్యం సేవించినట్టుగా కనబడుతోంది. అక్కడ నుంచి రావడం, బైక్ ని ఒంటి చేత్తో తిప్పడం, చూడండి ఇక్కడ స్కిడ్ అయిపోయాడు, మళ్ళోసారి స్కిడ్ అవుతాడు, 2 సార్లు స్కిడ్ అయిపోయాడు. ఇక్కడ నుంచి వస్తూ కూడా చూడండి ఒంటి చేత్తో మద్యం సేవించాడు. ఎర్రిస్వామి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈయనతో పాటుగా ఉన్న స్నేహితుడు ఇంకొకడు ఈ బైక్ పైనే వచ్చాడు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మద్యం సేవించామని చెప్తున్నాడు. సో ఎర్రిస్వామికి ఈయన ఏంటి అనే ఒక నిమిషంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో చెత్త తీసుకువెళ్ళేటువంటి కార్మికుడిగా పనిచేస్తున్న ఎర్రిస్వామి ఒక పెళ్లి ఉందని చెప్పి కర్నూలుకి వెళ్తూ కర్నూలులో తన ఫ్రెండ్ అయినటువంటి శివశంకర్కి ఫోన్ చేసి పికప్ చేసుకోమని చెప్పి అక్కడ దిగానే పికప్ చేసుకొని ఇద్దరు ఫుల్గా మద్యం సేవించి అక్కడి నుంచి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ నైట్ అంతా కొద్దిసేపు స్టే చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసి ఈ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి ఫ్యూయల్ నింపుకొని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సో ఫ్యూయల్ నింపుకున్నారు. ఇక్కడ నుంచి ఇదే సమయానికి 2:24 సమయానికి పెట్రోల్ కొట్టుకున్నాడు శివశంకర్. పక్కనే మీరు చూడొచ్చు 2:39 అంటే సుమారుగా ఒక 13-14 నిమిషాలు, 13-15 నిమిషాలు. ఈ 15 నిమిషాల్లో ఇక్కడ ఆరో మార్క్ లో కనబడుతోంది. ఇది వి కావేరీ ట్రావెల్స్ బస్. ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్ ఇదే. 2:39 మీరు గమనించండి. ఈ బస్సు కంటే ముందు ఒక బస్సు కూడా వెళ్ళింది. ఈ బస్సు కంటే ముందు 3 బస్సులు వెళ్ళాయట. అయితే కొద్ది దూరం తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడైతే ఇప్పుడు ప్రమాద ఘటన జరిగిందో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందట. సో అక్కడ చిన్న టేకూరు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ గ్రామం, సో ఆ హైవే అది. సో ఆ హైవే దగ్గరికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 5 కిలోమీటర్లు ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు బట్టి ఉంటుంది. 2:45, 2:46, 2:47 ఆ మినిట్స్. ఆ టైంలో కల్లా 10 నిమిషాలు, పావుగంట 10 నిమిషాల లోపే అక్కడికి బస్ చేరుకుంది. అంతకంటే ముందే ఈ బైక్ చూడండి ఇక్కడే స్కిడ్ అవుతూ వెళ్ళాడంటే అక్కడికి ఇంకా ఎంత స్పీడ్లో వెళ్ళి ఉంటాడు. హెడ్ లైట్ కూడా లేదు. ఒక డివైడర్ ఢీ కొట్టాడు. అక్కడ డివైడర్ దగ్గరే బైక్ పడిపోయి ఉంది. ఈయన ఎగిరిపోయి ఎక్కడ పడిపోయాడు. సో చనిపోయాడు శివశంకర్ అనే వ్యక్తి. పక్కనే ఎర్రిస్వామి కూడా ఉన్నాడు. ఎర్రిస్వామి చనిపోయిన మిత్రుడైనటువంటి శివశంకర్ని తీసుకెళ్లి పక్కకు పెట్టేశాడు. బైక్ లాగుతూ ఉండగా, బైక్ ఇలా పట్టి లాగుతూ ఉండగా మీకు ఆ బైక్ ఫోటో కూడా చూపిస్తాను. పిసార్ నెక్స్ట్ ఇమేజ్ ప్లే చేయండి, ఏఐ ఇమేజ్. సో దాంట్లో ఈ బైక్ చూడండి, ఇక్కడ బైక్ పడిపోయింది. ఇది ఏఐ క్రియేటెడ్ ఇమేజ్. ఈ బైక్ ఇక్కడ పడిపోయింది. ఈ బైక్ని పక్కకి లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉన్న సమయంలో ఒక ఆర్టీసీ బస్ వచ్చిందట. ఇది శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి స్వయంగా చెప్తున్న మాట. ఆ ఆర్టీసీ బస్ వచ్చింది. ఆ బైక్ లాగుతున్న సమయంలో ఆ వ్యక్తి బైక్ లాగడానికి చూసిన ఆర్టీసీ డ్రైవర్ తప్పించుకొని లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. సేఫ్గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చింది ఈ వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చేసి అక్కడ ఎవరిని గమనించకుండా వేగంగా వస్తుంది. ఆ వేగంగా వచ్చే క్రమంలో ఇక బైక్ని గమనించలేదు. ఆ అసమర్థపు సమాధానం డ్రైవర్ చెప్తుంది ఏంటి, నలుపు రంగు వాహనం అది, బైక్ అది కనిపించలేదు, రోడ్డు మీద ఉంది, వర్షం పడుతుంది, సడన్గా బ్రేక్ వేయలేం కాబట్టి మాకు వాహనం కనిపించలేదని డ్రైవర్ చెప్తున్నాడట. ఎంత నిర్లక్ష్యం సమాధానం అది. సో ఈ బైక్ని లాగే ప్రయత్నం ఎర్రిస్వామి చేస్తూ ఉండగా వెంటనే బస్సు వచ్చింది వేగంగా. ఈ బైక్ని పైనుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయింది. ఈ బస్సు ఇంకో ఇలా ఎగ్జాక్ట్గా బైక్ రోడ్డుపై పడింది. ఈ బస్సు వచ్చింది, ఈ బైక్ని ఢీ కొట్టి ఇలా రాకుతూ వెళ్ళిపోయింది. సో కొద్ది దూరం 300 మీటర్ల వరకు ఇలా రాకుతూ వెళ్ళిపోయిన తర్వాత స్పార్కిల్స్ వచ్చాయి, పెట్రోల్ లీక్ అయిపోయింది, ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఫైరింగ్ స్టార్ట్ అవ్వగానే ఈ బైక్ పొజిషన్ చూసారు కదా, టువర్డ్స్ లెఫ్ట్. ఇది బస్ డ్రైవర్ సీట్ అనుకుంటే టువర్డ్స్ లెఫ్ట్, నెంబర్ ప్లేట్ నుంచి అటు మధ్యలోకి, అంటే ఇది నెంబర్ ప్లేట్ ఇటు మధ్యలోకి, ఇటువైపు టైర్ మధ్యలోకి, ఇక్కడ దీని లోపలికి కిందికి బైక్ వెళ్ళిపోయింది. సో ఫైరింగ్ స్టార్ట్ అయింది. సో ముందుగా బర్న్ అయింది ఏంటి, ఇక్కడ ఆల్రెడీ కింది నుంచి మొత్తం ఇదంతా కూడా ప్లాస్టిక్, డాష్ బోర్డ్, గేర్ బాక్స్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది. సో ప్లాస్టిక్ ఐటమ్ అంటుకుంది. ఆ తర్వాత ఇక్కడే పక్కనే లగేజ్ కంపార్ట్మెంట్, ఇది లగేజ్ క్యాబిన్, ఎగ్జాక్ట్గా ఇది లగేజ్ క్యాబిన్. ఈ లగేజ్ క్యాబిన్ ఏమైపోయిందంటే దాంట్లో 400 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఒక సిలిండర్ కూడా ఉంది. 400 మొబైల్ ఫోన్స్కి వెంటనే బ్యాటరీ, లిథియం బ్యాటరీస్ అన్ని కూడా బ్లాస్ట్ అయిపోయాయి. ఏసీ కంపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది, ఏసీకి సంబంధించి ఆ కంపార్ట్మెంట్ కూడా.
సో ఇవన్నీ కూడా వెంటనే అంటుకున్నాయి. ఇటువైపు ఉన్నది మొత్తం కూడా వెంటనే ఒకదాని వెంట ఒకటి అంటుకొని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే బస్ మొత్తం కూడా ఫైరింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ వెంటనే ఇరుక్కోగానే డ్రైవర్ కనుక ఈ డోర్ని చూసారా, ఈ డోర్ని కనుక ఓపెన్ చేసి ఉంటే అది పుల్ అండ్ పుష్ కాదు, అది మనం తోస్తే రావడానికి తీస్తే రావడానికి అది పుల్ అండ్ పుష్ కాదు, అది కంప్లీట్గా బటన్ సిస్టమ్ ఉంటుంది ఈ బస్సెస్కి. సో బటన్ ఓపెన్ చేస్తున్నా వెంటనే ప్రయాణికులు బయటకు వచ్చేవారు. లేదా మొదటిసారిగా ఎప్పటికక్కడ ఇలా తాకిన వెంటనే ఆ కుదుపుకు లోనవుతుంది కాబట్టి అలా ఆగిపోతే అప్పటికే బాగుండేది. కానీ కుదుపుకు లోనైనా ఆగలేదు, అలానే తోసుకుంటూ వెళ్ళిపోయాడు. డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. అట్ ది సేమ్ టైం ఎర్రిస్వామి ఎవరైతే శివశంకర్ మిత్రుడు ఉన్నాడో అలా అడ్డుగా వచ్చి చెప్పినా, లేకపోతే ఆయన ఈ మద్యం సేవించిన వ్యక్తిని వద్దురా మనం వెళ్ళొద్దు, మనం ఇక్కడ ఆగిపోదాం, పోతే చస్తాంరా అని చెప్పినా కూడా ఈ ప్రమాదం జరిగేది కాదేమో. సో ఇక్కడ ఈ బటన్ ఇది ఓపెన్ కాలేదు, డ్రైవర్ వైపున మంటలు వచ్చాయి, డ్రైవర్ వెంటనే దిగిపోయాడు, అటువైపున ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది, కింది నుంచి మంటలు చెలరగడం, ఇక్కడ లగేజ్ క్యాబిన్లో మొబైల్ ఫోన్స్ అండ్ సిలిండర్ అన్నీ కూడా ఒకదాని ఒకటి అంటుకొని మొత్తం కూడా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ గురైంది. మరి ఇప్పుడు కొంతమంది బయటపడ్డారు చూసారా, ఆ సీట్ నెంబర్లు మీకు చూపిస్తాను ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో బహుశా మీకు స్లీపర్స్లో రిజర్వేషన్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్లే చేయండి. సో నెక్స్ట్ దాంట్లో మీకు అర్థమవుతున్న దాంట్లో ఈ సీటింగ్ అలాట్మెంట్స్, ఇవి సీటింగ్ అలాట్మెంట్స్. సో ఇది అప్పర్ బెర్త్, ఎక్కడైతే పైన పడుకునే వాళ్ళందరూ కూడా ఇది అప్పర్ బెర్త్, ఇది లోయర్ బెర్త్ కూర్చోడానికి, రైట్. సో ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్స్ నేను చేసింది వీళ్ళంతా సేఫ్ అయిన వాళ్ళు, ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో వీళ్ళంతా కూడా సేఫ్ అయిన వాళ్ళు. సో L1లో ఉన్న వ్యక్తి సేఫ్ అయ్యాడు, ఎందుకంటే బస్సు వెనకాలే ఉంటుంది. సో బస్సు మీరు డోర్ ఎక్కిన తర్వాత వెంటనే లోపల ఇంకో డోర్ ఉంటుంది, మళ్ళీ ప్యాసింజర్స్ అందరికి కూడా ఒక సపరేట్ డోర్ ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి. సో డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రైట్ సైడ్ మీరు ఎక్కిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ ఉండేది L1. సో L1 కింద ఉన్న వ్యక్తి సేఫ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి L4, L7, ఆ డోర్ తర్వాత ఉన్నది లగేజ్ క్యాబిన్ కింద. ఈ L4, L7 రెండు సీట్లు కూడా లగేజ్ క్యాబిన్ పైన ఉంటాయి, ఎగ్జాక్ట్గా లగేజ్ క్యాబిన్ పైన ఉండేటువంటి సీట్లు రెండు. సో ఎప్పుడైతే లగేజ్ క్యాబిన్లో ఉన్నటువంటి ఆ మొబైల్ ఫోన్స్ అండ్ సిలిండర్ బ్లాస్ట్ అయిపోయిందో, మొబైల్ ఫోన్స్ ముఖ్యంగా బ్లాస్ట్ అయ్యాయో, అప్పుడు వీళ్ళిద్దరికి చాలా ఎఫెక్ట్, అప్పుడే స్పాట్లో బ్లాస్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళు తప్పించుకోలేకపోయారు. సో L1, L2 సేఫ్, ఇటువైపు లెఫ్ట్ సైడ్ L2 సేఫ్. L3 వెంటనే బస్సు డ్రైవర్ సీటు, బస్సు డ్రైవర్ వైపు కూడా ఆల్రెడీ డాష్ బోర్డ్ నుంచి మంటలు వచ్చాయి. బస్ డ్రైవర్ సీటు ఇటువైపు చూడండి, మీరు బస్ డ్రైవర్ సీట్ చూస్తున్నారు అటువైపు. సో అటువైపు ఉన్నటువంటి బస్సు డ్రైవర్ సీటు అదంతా కూడా బర్న్ అవడం మొదలుపెట్టింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది L1కి సంబంధించి ఇక్కడ L1 ఉండేటువంటి ప్రాంతం L1 ఇది. తర్వాత ఇక్కడ లగేజ్ క్యాబిన్ చూస్తున్నారు కదా L4, L7. సో ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆ ప్లేసెస్. సో తర్వాత L2 అండ్ L3 సేఫ్, L2, L3 అటువైపు, సో L2 అండ్ L3 సేఫ్. మళ్ళీ చూస్తే L4 ప్రమాదానికి గురయ్యారు, L3 కూడా ఇక్కడ మరణించి అటువైపు డ్రైవర్ క్యాబిన్ వెనకాలే, డ్రైవర్ క్యాబిన్ ఆల్రెడీ మంటలు చిక్కున్నాయి. సో వెనకాలే డ్రైవర్ క్యాబిన్ వెనకాలన్నటువంటి L3 మరణించాడు. ఆ తర్వాత L4